సమ్మర్ హాలిడేస్ కదా వైజాగ్ జూ చూస్తాము. దాని తర్వాత ఖచ్చితంగా సబ్మెరీన్ చూడాల్సిందే. ఎందుకంటే వైజాగ్ జూ నుంచి ఈవినింగ్ బయలుదేరుతాము. అదే వేలోని ఖచ్చితంగా మనకి బీచ్ అయితే వస్తుంది. ఆ బీచ్ లో మనకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ సబ్మెరీన్. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దాన్ని విజిట్ చేయండి. ఒక రిటైర్డ్ సర్జెంట్ వైఫ్ గా నా పిల్లలకు కూడా నేను ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి. ఇప్పటి నుంచే మన దేశం కోసం సైనికులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి చెప్పాలి. అమ్మాయి అయితే ఇది చూసిన తర్వాత తన ఫీలింగ్ ఒకటే, దీంట్లో 6 months ఎలా ఉంటారు మమ్మీ, కనీసం దిగడానికి ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు, ఇన్ని వైర్సా ఎలా గుర్తుపెట్టుకుంటారు మమ్మీ అని అడుగుతుంది. ఇంకా దీంట్లో వార్ చేశారని చెప్తూ నిజంగా షాక్ అయింది. దీంట్లో ఏది లేదు అనటానికి లేదు, అందరికీ అన్ని సమకూరేలాగా దీంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇది యుద్ధానికి వాడతారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నడుస్తున్నప్పుడే నాకు ఏదో ఒకటి తలకు తగిలేది. నేను ఎంత హైట్ తక్కువ ఉన్నా సరే నాకు తగులుతుందంటే వాళ్ళు ఎంత వంగి వంగి నడవాలి. రానా గారి గాజీ అటాక్ మూవీ చూస్తే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. జస్ట్ సినిమాకే అలా అనిపిస్తే రియల్ లైఫ్ లో వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఈ సబ్మెరీన్ ని బీచ్ లో నుంచి ఒడ్డుకు తీసుకురావడానికి చాలా సంవత్సరాలు పట్టిందంట. ఇంకా వాళ్ళ బుక్స్, వాళ్ళ ప్లేసెస్ అవన్నీ చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. గాజీ అటాక్ మూవీ చూస్తుంటే నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇక సబ్మెరీన్ టికెట్కి వస్తే పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు. మా చిన్నమ్మాయికి చేయలేదు. స్టార్టింగ్ లో కెమెరా బాగానే ఉంది, అలా వెళ్తున్న కొద్ది ఇంకా కెమెరా మబ్బుగా అయిపోయింది, హ్యూమిడిటీ వల్ల అనుకుంటా. ఇంకా ఇక్కడ వేరేగా అధికారులు కూడా రూములు ఉన్నాయి. వాళ్ళకి కూర్చోడానికి డైనింగ్ ఏరియా ఒక వేరేగా, తర్వాత వాళ్ళ స్లీపింగ్ ఏరియా వేరేగా ఉంది. ఇక్కడికి ఒక్కొక్క ప్లేస్ ఎంత బాగా డివైడ్ చేశారు. ఇంకా చల్లగా ఉండడానికి కోసం కూలర్స్ కూడా వీటి సెపరేట్గా ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా ఆన్లోనే ఉన్నాయి. చాలా చల్లగా అనిపించింది లోపల. వీటిలో నుంచే ఆ ఏసీ గాలంతా బయటకు వస్తుంది. ఇంకా ఈ సబ్మెరీన్ లోపల పైకి కిందకి వెళ్ళటానికి కూడా కొన్ని డోర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వాటిలోకి అలౌ లేదు. ఇంకా సబ్మెరీన్ స్పీడ్ పెంచడానికి, తగ్గించడానికి, డైరెక్షన్ చేంజింగ్స్కి అన్నిటికీ కూడా సెపరేట్ బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కరు ఉండేలా ఉన్నారు. మెయిన్ ప్లేస్ చాలా చిన్నది కాబట్టి నన్ను దగ్గరగా చూపించాల్సి వచ్చింది. దూరంగా చూపించడానికి అస్సలు అవ్వలేదు.
నాకైతే ఒకటే అనిపించింది, ఇంత వాటర్ ప్రెషర్ని తట్టుకుంటుందనే నమ్మకంతో ఇన్ని లోపల అరేంజ్ చేసుకొని వాటర్లో దిగుతారు చూడు. అసలు ఎటువంటి హోపు లేకుండా ఖచ్చితంగా సర్వైవ్ అవుతాము అని, లేదా యుద్ధం వస్తే ఖచ్చితంగా గెలవాలి అని అంత పట్టుదల ఎలా వస్తుందో అర్థం అవడం లేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా మిలిటరీ వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మేము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.